ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోసిరెడ్డి వారి వంటిల్లు. ఇవాళ మన ఛానల్లో నేను మీ అందరికీ పరిచయం చేయబోయే రెసిపీ వచ్చేసి చెకోడీలు అండి. సో చెకోడీలని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తాను. నా వీడియోని చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చెప్పాలంటే స్వీట్ షాప్లో దొరికే చెకోడీల కంటే టేస్టీగా వచ్చేలాగా నేను మీ అందరికీ చూపిస్తానండి. ఇంట్లోనే న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా ఈజీనే, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని కొలతలు ఉంటాయి. సో నేను చెప్పిన కొలతల ప్రకారం కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా టేస్టీగా వస్తాయి. అలాగే స్వీట్ షాప్లో బేకరీస్లో దొరికే వాటికంటే టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇక ఆలస్యం చేయకుండా చెకోడీల తయారీ విధానం చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఇందులో ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. సో స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి. ముందుగా మరుగుతున్న టైంలోనే 1 కప్ వామ, అలాగే 1 కప్పు తెల్ల నువ్వులు, స్పూన్ జీలకర్ర, కాసింత రుచికి తగినంత ఉప్పు, పసుపు, కలర్ కోసం పసుపు వేసుకుంటున్నాను. సో మీకు కావాలంటే వేసుకోండి. ఓన్లీ వైట్ చెకోడీలు కావాలంటే తెల్లగా రావాలి అంటే కూడా అలాగా కూడా చేసుకోవచ్చు. సో పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే వేసుకుంటున్నాను పసుపు కలర్ కోసం. అలాగే పసుపు మనకి యాంటీబయోటిక్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇలా వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ మరిగించుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మనం పిండిని చేసుకునే ముందు ఇందులో కొద్దిగా 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. సో నెయ్యి కూడా వేసుకొని వాటర్ మరుగుతున్న టైంలోనే నెయ్యి వేసుకొని ఒక్కసారి స్పూన్ తీసుకొని ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకుంటే మనకి బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో నువ్వులు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఒకసారి ఇలా కలుపుకొని మరలా మరిగించుకొని ఇందులో 2 కప్పుల మైదా పిండిని పోస్తూనే ఇలా స్పూన్తో దగ్గరికి కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి పోసామనుకోండి ముద్దలు ముద్దలుగా అవుతుంది. సో పిండి పోస్తూనే స్పూన్తో ఇలా జాగ్రత్తగా కలుపుకుంటే మనకి చెకోడీలు ముద్ద కాకుండా ఉంటాయి. సో ఆ పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా సోడా యాడ్ చేసుకుంటున్నాను. సోడా ఎందుకు యాడ్ చేసుకుంటున్నాను అంటే కొంచెం ఉబ్బడానికి, చెకోడీలు ఉబ్బడానికి. సో సోడా యాడ్ చేసుకొని వేడి మీదనే పిండిని మనం ముద్దలాగా చేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలాగా చేసుకుని చేతికి కొంచెం నీళ్ళు అంటుకుంటూ, లేకపోతే నెయ్యి అయినా సరే ఏదైనా అంటుకుని ఇలా పేనుకోవాలి. సో ఇలా తాడులాగా చేసి వీటిని మనం కావలసిన సైజులో ఇలా రింగ్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కావాలంటే దీన్ని మనం గిద్దలతో కూడా చేసుకోవచ్చండి. గారెలు చేస్తారు కదా, సో వాటితో కూడా చేసుకోవచ్చు. నేనైతే చేతితో చేసుకుంటున్నాను. న్యాచురల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. అందులో అయితే మనకు కరెక్ట్గా వస్తాయి. బట్ నేనైతే ఇలా హ్యాండ్తోనే చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు చేతితో కూడా చేసుకోవచ్చు, గిద్దలతో కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం అన్ని చెకోడీలను చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రింగ్స్ టైపు మనం చేసుకుని ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి నూనె బాగా వేడి అయ్యాక ఇందులో చెకోడీలన్నింటినీ వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవాలి. ఎందుకంటే మనకి చెకోడీలు కరకరలాడాలంటే మనకు హై ఫ్లేమ్లో పెడితేనే వేగుతాయి. సో వేగిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకోవాలి. అలాగే మరలా వేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీ అన్నింటినీ ఇలాగే వేగించుకోవాలి. సో ఆయిల్ని మాత్రం చాలా బాగా హీట్ చేసుకోవాలి ముందుగానే. ఎంత హీట్ చేసుకుంటే మనకి చెకోడీలు అంత తొందరగా ఉడుకుతాయి, అలాగే కరకరలా కూడా ఆడుతుంటాయి. సో వీటన్నింటినీ మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలి అంటే వాటర్ని పక్కాగా హీట్ చేసుకోవాలండి. చల్ల వాటర్లో కనుక పిండి తడుపుకుంటే మనకి చెకోడీలు రావు, ఖచ్చితంగా రావు అని చెప్తున్నాను. బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. బియ్యం పిండితో చేస్తే ఇంకా కరకరలాడుతాయి. బట్ మైదా పిండితో అయితే సాఫ్ట్గా ఉంటాయి అని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నాను. సో వీటన్నింటినీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెకోడీలను ఈజీగా ఎలా తయారు చేసుకున్నాను.
ఇంతే, ఎంతో రుచికరమైన చెకోడీలు రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మొత్తం చెకోడీలు ప్లేట్లోకి తీసుకున్నాక అంతే, ఎంతో రుచికరమైన చెకోడీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన చెకోడీల తయారీ విధానం ఈజీగా అండ్ టేస్టీగా, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి. మనకి బయట స్వీట్ షాప్లో దొరికే వాటికంటే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే చాలా న్యాచురల్గా కూడా ఉన్నాయి. జనరల్గా మనం ఇంట్లో హోమ్ మేడ్ చెకోడీలు అనుకోవచ్చు దీన్ని. అంటే మనం ఇంట్లో ఏది తయారు చేసుకున్నా న్యాచురల్గానే ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా మంచిదే యూస్ చేస్తాం. ఇంకా మనకి బయట దొరికేటివి అందులో ఏదో ఒకటి ఎక్కువగా యాడ్ చేయడం కానీ, ఆయిల్ కానీ ఏదో డిఫరెంట్గా యూజ్ చేస్తారు. ఇలా కనుక న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని తింటే మనకి హెల్త్కి చాలా మంచిది. అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. నిజంగా చాలా చాలా బాగున్నాయి. ఇలా కనుక మీరు చేసుకొని వీటిని ఒక బాక్స్లో పోసుకొని, అంటే ఒక డబ్బాలో పోసుకొని కనుక స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటాయి. సో వీటిని మనం స్నాక్స్ లాగా తినొచ్చు. అలాగే అన్నం తింటున్నప్పుడు పక్కన నంజుకొని కూడా తినొచ్చు. పప్పుచారు, సాంబారు అలా ఏదైనా చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాగా చేసి పెట్టాలి అంటే ఇలా ట్రై చేసి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇందులో మనం వాము కూడా వేసుకున్నాం కాబట్టి హెల్త్కి మంచిది. ఆ ఫ్లేవర్ తగులుతుంది. అలాగే నువ్వుల టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఫ్లేవర్ అనేది తింటున్నప్పుడు కరకరలాడుతూ చాలా 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 టేస్టీగా ఉన్నాయి. సో ఇందులో నేను కలర్ కోసం పసుపు కూడా వేసుకున్నాను. పసుపు అనేది ఆప్షనల్. కొంతమంది సోడా వేసుకోరు, కానీ నేను చాలా లైట్గా వేయనట్టుగా వేసుకున్నానండి. చెకోడీల ప్రిపరేషన్లో సోడా అనేది కూడా ఆప్షనలే. కాకపోతే కొద్దిగా మనకి చెకోడీలు ఉబ్బాలి అంటే సోడా ఖచ్చితంగా వాడాలి. అందుకని చెప్పి నేను సోడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తుంటేనే ఇంట్రెస్ట్గా ఉన్నాయి కదా చెకోడీలు. ఒక్కసారి వీటిని నేను మీకు చించి చూపిస్తానండి. చూస్తున్నారు కదా, రింగ్స్ కూడా అనొచ్చు వీటిని. నిజంగా చాలా రుచిగా ఉన్నాయి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అయ్యి ఎన్ని కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, ఎన్ని కప్స్ ఆఫ్ పిండి తీసుకున్నాను, అలాగే నేను ఖచ్చితంగా కొలతలు చెప్పాను కదా. సో ఆ కొలతలను బట్టి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఖచ్చితంగా. సో వీటిని నేను చించుతున్నాను. చూడండి, లోపల కూడా మొత్తం ఉడికాయి. సో ఇలా లోపల కూడా ఉడకాలి అంటే హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి కరకరలాడే చెకోడీలు ఉడికిపోతాయి. వీటిని ఒక మూత ఉన్న బాక్స్లో పోసి పెట్టుకుంటే 1 మంత్ ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి. సో ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి టేస్ట్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తారు కదా. అలాగే నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టేసేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.